భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకే తద్విఘ్ననాథం న భజామి కింతుం సహస్రశస్తం ప్రణమామి నిత్యం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. చాలా కొద్ది సమయంలో గణపతి చతుర్థి, వినాయక చవితి అనేటువంటిది రాబోతుంది. ఈ వినాయక చవితి అనేటువంటిది సనాతన సాంప్రదాయంలో మన దేశంలోనే కాకుండా చాలా చోట్ల చాలా చాలా పెద్ద పండుగ. వీధి వీధిన గణపతి స్వామి వారిని పెడుతూనే ఉంటారు. అయితే నేను మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నా. మీ వీధిలో గణపతిని పెట్టారా లేదా మనకు అనవసరం. ఎవరు చందాలు ఇవ్వకండి, ఎవరు చందాలు ఇవ్వకండి. ఎవరి ఇంట్లో వారు చక్కగా ఇంత మట్టి గణపతిని తెచ్చుకోండి. ఆ మాట చెప్తే ఎవరు వినరు. అంటే ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఆర్భాటం కావాలి తప్ప అద్భుతాలు అక్కర్లేదు, యోగాలు అక్కర్లేదు. కర్మ ప్రార్థాలే కొని తెచ్చుకోవడానికి అందరికీ అలవాటైపోయింది. మీరు వినరు, కానీ చెప్పడం నా ధర్మం. చక్కగా మట్టి వినాయకుడిని తెచ్చుకోండి ఇంటికి. వీధి వీధి పెట్టి, పాటలు పెట్టి, నృత్యాలు చేసి, సంబంధం లేకుండా సర్వనాశనం చేసి చివరికి ఆయన తీసుకెళ్ళి ముంచుతూ ఉంటారు. అది వేరే విషయం. కానీ మనం ప్రశాంతతగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, సన్మార్గంలో నడవాలి, ధర్మయుక్తంగా ఉండాలి. ధర్మం అనేటువంటిది మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉండాలనుకుంటే కల్పసూత్రంలో చెప్పబడినటువంటి రీతిలో చక్కగా ఇంత మట్టి గణపతిని తీసుకొని ఇంట్లో, సరే ఒక రాత్రి నిద్ర చేస్తారా, 3 రాత్రులు నిద్ర చేయిస్తారా, 5 రాత్రులు నిద్ర చేయిస్తారా, 7 రాత్రులు నిద్ర చేస్తారా, 9 రాత్రులు ఉంచుతారా, తర్వాత విషయం. మనం బయట పెద్ద గణపతిని పెడుతున్నారు, పందిరి వేస్తున్నారు అని అంటే చందా ఇస్తాం. 9 రాత్రులు అక్కడ పెడతారు. ఇక మనకు వచ్చినటువంటి అత్యంత చండాలమైన విషయం ఏంటంటే 10వ రోజు మంగళవారం ఇంకోటి వస్తే మంగళవారం దాని పేరేమంటారు, నిమజ్జనం చేయకూడదు, ఎవరో పుట్టించాడు, పుకారులు, పాపిష్టి వెధవ, పుట్టించిన వెధవ ఎవరికి తెలియదు. 9 రాత్రులు అయిందంటే 10వ రోజు నాడు ఉదయం ఉద్వాసం చెప్పి తీరవలసిందే. చేయకుండా 10వ రోజు 11వ రోజు కూడా సరే అట్టి పెడుతూనే ఉన్నారు. ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు, అది వేరే విషయం. కానీ అనర్థాలకు మూలం మనం కావద్దు. అనర్థరహితమైన జీవితం మనకు అవసరం. అర్థవంతమైన జీవితం కావాలి, కానీ అనర్థాలకు కారణమయ్యేటువంటి జీవితం మనకు వద్దు. కనుక బయట పందిర్లు వేసి అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండి వ్యవహారం చేసి పాటలు పెట్టి ఏదో నానా రకాల భీభత్సాలు చేసేదానికన్నా ఎవరి ఇంట్లో వాళ్ళు ఆ గణపతిని పెట్టుకుని 9 రోజులు ఏం చేస్తాం, ఒక 10 నిమిషాలు స్వామివారి దగ్గర కూర్చొని మొదటి రోజు 1 గంట పడుతుంది, 2వ రోజు నుంచి ఉదయం సాయంత్రం ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా, షోడశ నామాలతో అర్చన చేసుకోండి చాలు. అక్షతలు తీసుకొని 2 పుష్పాలు తీసుకొని సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, షోడశ నామాలతో అర్చన చేయండి. అది రాలేదు కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని 24 నామాలతో అర్చన చేసుకోండి. అంతకుమించి విశేషంగా ఏమి ఎక్కడ అర్చన గరికి తీసుకొని అర్చన చేసుకొని అక్షతలతో అర్చన చేసుకొని 2 పుష్పాలు వేయండి, ఒక కొబ్బరికాయ, ఒక పండు, బెల్లం ముక్క నివేదన పెట్టండి. 9 రోజులు కూడా 9 రాత్రులు. 10వ రోజు ఉదయం చక్కగా ఆ గణపతిని మీ ఇంటి తులసి కోటలో పెట్టండి, లేదా ఇంట్లో తీసుకొని గుట్లో పెట్టుకోండి. నా ఇంట్లో ఉంది, కొన్ని సంవత్సరాల నుంచి వాడతాను, మీకు చూపిస్తాను కూడా తర్వాత. రేపు సంవత్సరం కూడా నేను మళ్ళీ అదే గణపతిని వాడతా, నా ఇంట్లో ఉంది. గణపతిని నిమజ్జన అనేటువంటిది అసలు ఎందుకు వచ్చిందో తెలుసా? ఏ కారణం వల్ల వచ్చిందో తెలుసా? ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ఎలా పడితే అలా కలుషితం చేసేసి సర్వనాశనం చేస్తున్నారు. గణపతి నిమజ్జన అనేటువంటిది ఏ కారణం వల్ల వచ్చింది అంటే స్వతహాగా శ్రావణం భాద్రపదం అనేటువంటిది వచ్చినప్పుడు ఆషాఢమాసం చివరి నుంచి ఫ్లడ్స్ ఉంటే వరదలు అవన్నీ కూడా వచ్చి ఊరు మొత్తం ముంచెత్తేస్తూ ఉంటాయి. వచ్చేసినప్పుడు ఆ వరదల మొత్తం వచ్చే మీద మట్టి బురద అదంతా అక్కడే ఉండిపోయి వెంటనే క్లీన్ చేయకపోవడం వల్ల అనేక రకాల వ్యాధులు, వైరస్లు వస్తూ ఉంటాయి. కనుక ఈ పూర్వకాలంలో గణపతి తయారు చేసినప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఇవి ఆకులు అలములు ఉంటాయి. ఆ రసాయనాలతో
గణపతిని తయారు చేసేవారు. పిప్పంటాక్ అని ఒకటి, ఇలా ఎన్నో రకాల ఆకులు మొత్తం నూరి ఆ రసాలు కూడా తీసి ఆ పుట్టమట్టిలో కలిపి తయారు చేసేవారు. అలాగే 21 రకాల పత్రాలు చక్కగా నిండుగా స్వామివారికి ప్రతిరోజు వేసేవారు. అది మొత్తం తీసుకువెళ్ళి ఆ పత్రితో సహా తీసుకెళ్ళి గణపతిని ఆ నీటిలో నిమజ్జనం చేయడం వలన ఏం జరిగేది అంటే ఆ ఒక్క పత్రాలు 21 రకాల పత్రి ఆ పత్రిలో అనేక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. మనిషి జీవితానికి సంబంధించిన ఎన్నో రకాల రోగ నిరోధక శక్తికి సంబంధించినటువంటి ఆ పత్రిలో నివసించి ఉంటుంది. అలానే ఆ గణపతిని తయారు చేసేటప్పుడు దానికి మొత్తం కూడా ఈ లేపనాలన్నీ పెట్టడం వల్ల అందులో ఆ శక్తి ఉంటుంది. ఈ యొక్క మొత్తం కూడా నిమజ్జన నీటిలో వేయటం వలన అందులో ఉండేటువంటి ఒక వైబ్రేషన్ ఏవైతే కనుక ఆకులో శక్తి ఉంటుందో నీటిలో కలిసిపోయి నీటిలో ఉండేటువంటి కలుషితాన్ని చంపేస్తుంది, మళ్ళీ శుద్ధ వాతావరణాన్ని తీసుకొస్తుంది. ఆ కారణము చేత పూర్వకాలంలో గణపతిని నిమజ్జన చేసేటువంటి వారు. కానీ ఇప్పుడేమైంది, గణపతిని నిమజ్జన పేరుతో కలుషితం చేస్తున్నాం. రంగులు పూసేసి కెమికల్స్ కలిపేసేసి గణపతిని నిమజ్జనం చేయడం వల్ల లోపల ఉండేటువంటి ఎన్నో రకాల జీవరాశులు కూడా చనిపోతున్నాయి. మనము ఇన్ని రకాల ఆరాధనలు, ఇన్ని రకాల పూజలు, గణపతి నవరాత్రులు వచ్చిందో కొన్ని లక్షల కోట్ల గణపతిని పెడుతున్నారు, నిమజ్జనం చేస్తున్నారు. తర్వాత కూడా తక్కువ సమయంలోనే ప్రమాదాలు ఎందుకు వస్తున్నాయి? అంత గణపతిని మనం చేశాం కదా, పూజ చేశాం కదా, నిమజ్జనం చేశాం కదా, ఎందుకు ప్రమాదాలు వస్తున్నాయి, ఎందుకు మరణాలు వస్తున్నాయి, ఎందుకు నష్టాలు వస్తున్నాయి? ఒకసారి ఆలోచించండి. ఇవంతా కూడా కారణం ఏమిటి అంటే పూజ అనేటువంటి పేరుతో మనం ఏదో ఒకటి చేసేసి నిమజ్జన అనేటువంటి పేరుతో కొన్ని లక్షల జీవరాశులు మనం చంపేస్తున్నాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తు మొత్తానికి అందులో ఉండేటువంటి పిపీలికాలకి జీవరాశులకి అన్నిట్లకి పార్వతీ పరమేశ్వరు తల్లిదండ్రులు. వారి యొక్క సంతానాన్ని, కొన్ని లక్షల సంతానాన్ని ఈ రకంగా మనం చంపేస్తున్నప్పుడు ఆగ్రహం కలగదా? దాని ప్రభావం మనమందరం కూడా అనుభవిస్తున్నాం. కానీ జాగ్రత్తగా గణపతి నవరాత్రులు అనేటువంటిది ఏ విధంగా ఆచరించినట్లయితే క్షామం అనేటువంటిది లేకుండా క్షేమంగా మనం ఉంటాము. ఆ విధానాన్ని తెలుసుకొని 10 మందికి తెలియజేసి ఆచరించి ఆ ఒక్క ఆనందాన్ని పొంది క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వస్తి.